మనమందరం ప్రతి సంవత్సరం అందరం కాపోయినా గానీ మోస్ట్‌లీ అందరూ కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగిస్తారు గదా! అసలు ఎందుకు అట్లా చేయడం వల్ల ఏంటి యూజ్ అని ఎప్పుడైనా ఆలోచించారా? సో, యూజువల్లీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ రిలీజియస్ కస్టమ్ బట్ స్పిరిచువాలిటీ అండ్ సైన్స్ దీని వెనకాల ఉంది. సో, స్పిరిచువల్లీ ఏంటి అంటే దీపం మనలోని అంధకారం పోవడానికి జ్ఞానం వెలుగివ్వడానికి అనేది ఉంటది. బట్ సైంటిఫికల్లీ చూస్తే ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఘీ దీపం అంటే ఘీ దీపం గాని, నెయ్యి దీపం గాని, నువ్వుల నూనెతోని గాని దీపం వెలిగిస్తే ఏమవుతదంటే ఇట్ రిలీజెస్ పాజిటివ్ అయాన్స్ ఇన్ ద ఎయిర్. సో, వీటి వల్ల ఏంటి అంటే మన బ్రెయిన్‌కి కామ్‌నెస్ వస్తుంది. మనకు స్ట్రెస్ హార్మోన్ ఏదుందో అది తగ్గిపోతది. సో, దీనివల్ల మనసు కొంచెం ప్రశాంతత పొందుతుంది. సో, పాతకాలంలో ఏం చేసేవాళ్ళంటే దీపం వెలిగించేవాళ్ళు. కానీ పూజ కోసం గాదు. అప్పుడేంటంటే ఇంట్లో వాతావరణం శుభ్రంగా ఉండడానికి, ఈ నెయ్యిలో ఉన్న పొగతోని ఏంటి అంటే ఇట్ యాక్ట్స్ యాస్ ఎ న్యాచురల్ యాంటీ బాక్టీరియల్ ప్రాపర్టీస్. సో, వాయువులో ఉన్న చిన్న చిన్న సూక్ష్మ క్రిములు ఏవైతే ఉన్నాయో వాటిని చంపుతది. సో, ఇదేంటంటే న్యాచురల్ డిసిన్ఫెక్టెంట్ లాంటిదనమాట. ఓకే. అట్లనే పౌర్ణమి రోజు చంద్రుడి భూమికి దగ్గరగా ఉంటాడు. సో, అందరికి తెలిసి చంద్రుడు ఆకర్షణ వల్ల ఏమైతదంటే సముద్రంలోని అలలు గూడా ప్రభావితం చెందుతాయి. అంటే ఎఫెక్ట్ అవుతాయి. సో, పౌర్ణమి రోజు ఏంటంటే మన బాడీలో ఆల్‌మోస్ట్ 70% ఈజ్ మేడ్ ఆఫ్ వాటర్ లిక్విడ్. సో, దీనివల్ల మన ఎమోషన్స్ గూడా ప్రాపర్‌గా ఉంటాయన్నమాట. సో, పౌర్ణమి రోజు దీపం ముట్టించడం అనేది సంథింగ్ హార్మోనల్ బ్యాలెన్స్ లాంటిది. ఓకే. సో, ఇంకొకటేంటంటే, ఇంకో సైంటిఫిక్ రీజన్ ఏంటంటే, మనం దీపం వెలిగించినప్పుడు ఇట్ ఈస్ లైక్ ఫోకల్ మెడిటేషన్ లాంటిది. సో, ఇప్పుడు ఏదైనా దీపం వెలిగించినప్పుడు మన మనం దాన్ని ఆ దీపాన్ని వెలుగుని చూస్తున్నప్పుడు, మన బ్రెయిన్ వేవ్స్ అనేది స్లో డౌన్ అవుతాయి. సో, కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవుతది. యాక్చువల్లీ ఇది త్రాటక మెడిటేషన్ అనేది ఒక మెడిటేషన్ టెక్నిక్. ఆ మెడిటేషన్ టెక్నిక్‌లో ఇలా దీపాన్ని చూసే చేస్తారనమాట. సో, ఓవరాల్‌గా దీపం వెలిగించడము పొద్దున, సాయంత్రం అనేది మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అంటే, సైంటిఫిక్‌గా అప్పుడు ఇంత డెవలప్‌మెంట్ లేదు. సో, అండ్ అన్నీ నేచురల్ ఇంగ్రీడియెంట్సే వాడేవారు. లైక్ ఇల్లు నీట్‌గా పెట్టుకోవడానికి గానీ, ఆ బాక్టీరియాస్ రిమూవ్ చేసుకోవడానికి గానీ, వీటన్నిటి కోసం. సో, మోస్ట్‌లీ నేనంతా మొత్తం పూర్తి డీటెయిల్స్ ఇవ్వకపోయినా గానీ, బట్ నాకు తోచింది, నాకు తెలిసింది నేను ఐ ట్రై టు గివ్. సో, నెక్స్ట్ టైమ్ ఏదన్నా ఆచారం మన పెద్దవాళ్ళు చెప్పినప్పుడు, సో, సైంటిఫికల్‌గా బెనిఫిషియల్ అనిపిస్తే ప్లీజ్ ఫాలో ఇట్. వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. ఓకే. అండ్ అలాగే ఈరోజు బర్త్‌డే జరుపుకున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ బర్త్‌డే. అండ్ ఈరోజు బర్త్‌డే జరుపుకుంటున్న వాళ్ళు అట్‌లీస్ట్ ఒక్క మొక్కనైనా నాటండి. థాంక్ యూ. అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి.